సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంది. ఎందుకంటే మేము మంచి చేసామనుకుంటేనే మాకు ఓటేయండి. మీకు మా మీద నమ్మకం ఉండి మీ అందరితో ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా పని చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయద్దు. మీ అందరికీ ఇది ఒక్కటే చెప్తున్నాను. నేను అభివృద్ధి చేస్తాననుకుంటేనే ఈ ప్రాంతాన్ని మీరు నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటే అవసరం లేదు. అది కూడా నేను చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంచుకోండి. మరి ఒక్క అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. పేదలకు ఎంత మంచి చేశాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకొక అవకాశం ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి ఇప్పుడే పోర్టు, మన సీ పోర్టు, మనకి సముద్రం దాదాపు 800 కిలోమీటర్లు మనకు 7 సీ పోర్టులు తయారు చేస్తున్నాడు. అవి కనుకొస్తే మనకి ఇన్కమ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన చేసే పనులు చాలా మంచి పనులు. రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి. మరి ఐటీ రావాలంటే ఇక్కడ వాతావరణం క్లైమేట్ మనకి బాగా లేనప్పుడు ఇక్కడ రాదు, ఐటీ రాదు. అన్ని చోట్లకి ఐటీ రాదు. చంద్రబాబు చెప్పేది నేనే ఐటీని సృష్టించారని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయాడు? 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. వైజాగ్ లో ఎందుకు పెట్టలేదు? విజయవాడలో ఎందుకు పెట్టలేదు? తిరుపతిలో ఎందుకు పెట్టలేదు? హైదరాబాద్ అనేది ఆయన చెప్పే మాటలు ఇవన్నీ నేనే సృష్టించాను. హైదరాబాద్ నేచురల్ గా గ్రోత్ అది. ఐటీ అనేది అక్కడ కుదిరింది, వచ్చేసింది అంతే. అన్ని రాష్ట్రాలు వచ్చారు, అక్కడ కుదిరింది. బెంగళూరు కుదిరింది, మద్రాసు కుదిరింది, పూణే కుదిరింది. మిగతా రాష్ట్రాలు కుదరలేదే. బాంబే కుదరలేదే, కలకత్తా కుదరలేదే, ఢిల్లీ కుదరలేదే. ఈయన చెప్పేవన్నీ గ్రాఫిక్స్, ఈయన చెప్పేదంత అబద్ధాలు. మన ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రావాలంటే ఏదైనా కొద్ది గొప్ప వస్తే వైజాగ్ తప్పితే ఎక్కడికి రాదని. అక్కడ మనకి అన్ని భాషలు వచ్చిన వాళ్ళు అక్కడ ఎంతో కొంత ఉన్నారు కాబట్టి అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఈ చంద్రబాబు చెప్పేది గ్రాఫిక్స్ మాటలు దయచేసి మీరు నమ్మొద్దు. మీరు నమ్మితే మునిగిపోవడం తప్పితే ఆయన చెప్పే మాటలు ఒక్కటి కూడా నిజం లేదు.